నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల్లో చేసిన హామీల కోసం కృషి చేసిన కార్యకర్తలకే అందలం వారి శ్రమ వృధా కాదని ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడి పారదర్శకంగా లబ్ధిదారులను ఎన్నికల్లో చేసిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు అందిస్తామని అన్నారు. రుణమాఫీని చేసి చూపించామని, రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ బుధవారం నాడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 12 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారికి అందిస్తామని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని వివరించారు. రుణమాఫీ చేసి చూపించామని, రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. రాజు యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి దక్కుతోందని ఆకాంక్షించారు. తెలుగుని తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ నివాళులు అర్పించారు. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యయనానికి నాంది పలికిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నగరంలోని కోటగల్లిలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యయనానికి నాంది పలికిందని అన్నారు. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిషోరం అల్లూరి అని పేర్కొన్నారు. మన్యం ప్రజల మాన ప్రాణ రక్షణకు తెల్లదొరలను ఎదురించి గిరిజన జాతిని ఏకం చేసి అనగారిన గిరిజన జాతిలో విప్లవ చైతన్యాన్ని రగిలించి గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను నేర్పించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని వివరించారు. ఆ మహావీరుడు గిరిజన జాతికే కాదు యావత్తు భారతదేశానికే ఆదర్శప్రాయమని ధన్పాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పోరాటాలకు గుర్తుగా 125వ జయంతి రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగోడి ఖ్యాతిని
ప్రపంచానికి చాటి చెప్పిన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరియు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మాన్యం ప్రజల హక్కుల కోసం అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో మాన్యం ప్రజలని అణగదొక్కే విధంగా వాళ్ళని ఒక బానిసలుగా చూస్తున్న తరుణంలో వారి హక్కుల కోసం పోరాడి ఒక రకమైన పోరాటం, ఒక డిఫరెంట్ సాయుధ పోరాటానికి నాంది పలికిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లేయులకు బెదరకుండా ముందే సమాచారం ఇచ్చి దమ్ము ధైర్యం ఉంటే ఈ సమయంలో ఈ ప్రాంతంలో నేను అటాక్ చేస్తా, మీ పోలీస్ స్టేషన్ల పైన అటాక్ చేస్తా అని ముందే సమాచారం ఇచ్చి తన ధైర్య సాహసాలు మాన్యం ప్రజలకు నూరిపోసి సాయుధ పోరాటం చేసిన ఘనత అల్లూరి సీతారామరాజుకి దక్కుతుంది. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించడం జరిగిందని అన్నారు. ధాన్యం నిల్వల కోసం వెంటనే అదనపు గోడౌన్లు గుర్తించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిలువలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంట నిర్దేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఆరుమూరు మండలం పెరికెట్ శివారులో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బాల్కొండ మండల కేంద్రంలో మోపాల్ మండలం వెంచిర్యాలలో PSCS IKP మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిలువలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. కేంద్రాలకు ఎప్పుడు ధాన్యం తీసుకువచ్చారు, ఎన్ని రోజులకు తూకం జరిగింది, కేంద్రాల నిర్వాహకులు సహకరిస్తున్నారా, సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాల వద్ద ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాల రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలతో కూడిన వాహనాలు ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉన్న గోడౌన్లను గుర్తించాలని, హమాలీలు, లారీల కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలని అన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించడం జరిగిందని అన్నారు. ఇంకనూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నందున కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా చూడాలని అన్నారు. రైతులు ఇబ్బందులకు గురి కాకూడదని, నిర్ణీత గడువు లోపు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా ఈసారి పెద్ద మొత్తంలో ధాన్యం దిగుమతులు కొనుగోలు కేంద్రాలకు వస్తున్నందున వెంట ధాన్యం సేకరణ జరుపుతూ మిల్లుల వద్ద అన్లోడింగ్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు నిరోధానికై తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు ప్రారంభించింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను రంగంలోకి దింపి జిల్లాలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దర్పల్లి మండలంలోని దుబ్బాక, హొన్నాజీపేట్, రామడుగు గ్రామాలలో పోలీస్ అధికారులు, VDC ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు, గంజాయిపై అవగాహన ర్యాలీ
నిర్వహించారు. అనంతరం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాంటీ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ ఉపేందర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు సేవించడం ద్వారా జరిగే అనార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కల్లు త్రాగటం వలన అందులో ఉన్న మత్తు మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని, కల్తీ కల్లుకు బానిసయ్యేలా చేస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాలకు, కల్తీ కల్లుకు బానిసై కుటుంబాలకు దూరం కావద్దని, కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని కోరారు. గ్రామంలోని ప్రత్యేక యువకులకు, మహిళలకు, పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ భిక్షపతి, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు నిర్మూలనపై ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటిక్ విభాగం డీఎస్పీ చంద్ర హాజరై కల్తీ కల్లు తాగటం వలన జరిగే అనార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కల్లు త్రాగటం వలన అందులో ఉన్న డ్రగ్స్ మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని, కల్తీ కల్లుకు బానిసయ్యేలా చేస్తోందని అన్నారు. అందువలన కల్తీ కల్లును సేవించి కుటుంబానికి దూరం కాకూడదని, కల్తీ కల్లు నిషేధించాలని, మంచి కల్లు తాగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు కనబడితే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తులను గోప్యంగా ఉంచబడుతోందని, తమ వంతు సహకారంగా మత్తు పదార్థాలను నిషేధించాలని ప్రజలకు సూచించారు. అనంతరం యువతకు క్రీడల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎల్ రామ్ మరియు సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లు నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం డీఎస్పీ చంద్ర హాజరై కల్తీ కల్లు త్రాగటం వలన జరిగే అనార్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కల్తీ కల్లు త్రాగటం వలన అందులో ఉన్న డ్రగ్స్ మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని, కల్తీ కల్లుకు బానిసయ్యేలా చేస్తోందని అన్నారు. ప్రజలు కల్తీ కల్లును సేవించి కుటుంబానికి దూరం కాకూడదని అన్నారు. స్వచ్ఛమైన కల్లు తాగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే మత్తు పదార్థాలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని అన్నారు. మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు కనబడితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎంజాయ్మెంట్ పేరుతో యువకులు అధికంగా గంజాయి, డ్రగ్స్ బారిన పడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన వివరించారు. యువకులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎల్ రామ్ మరియు సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఇందలవాయి మండలంలోని ఇందలవాయి, గన్నారం, లోలం, నల్లవేలి గ్రామాలలో మత్తు పదార్థాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. గంజాయి, కల్లు, ఇతర మత్తు పదార్థాలు సేవించడంతో ఎదురయ్యే నష్టాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది యువకులు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెల్లిమెల్లిగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆ తర్వాత బానిసలుగా మారటం తప్పదని హెచ్చరించారు. వయసుతో నిమిత్తం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది కల్తీ కల్లు సేవిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని చెప్పారు. కల్తీ కల్లు సేవించడంతో శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రజలందరూ గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు నివారణకై ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాత్రి సమయాల్లో యువకులు రోడ్ల మీద అనవసరంగా తిరగవద్దని ఏసీపీ రాజా వెంకటరెడ్డి సూచించారు. మీ ప్రాంతాల్లో అనుమానితులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనిస్తూ కనిపెడుతూ ఉండాలని అన్నారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి హిల్స్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ నివసిస్తున్న అనుమానితులు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు, నంబర్ ప్లేట్లు, వితౌట్ నంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలను, 42 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం ధర్మపురి హిల్స్ కాలనీ వాసులను ఉద్దేశించి నిజామాబాద్ టౌన్ ఏసీపీ ఎల్ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను ఉంచుకోవాలని ఆయన అన్నారు.
వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని వాడాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు వాళ్ల ఏరియాలో తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రిపూట రోడ్ల మీద అనవసరంగా తిరగవద్దని, ఎవరైనా పేకాట, మట్కా, జూదం ఆడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా వాళ్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలని గమనిస్తూ ఎలాంటి అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలని చెప్పి చదువు మీద దృష్టి సారించాలని కోరారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో నిజామాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, వన్ టౌన్ సిఐ రఘుపతి, వన్ టౌన్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ రాజ్, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత, డిచ్పల్లి సిఐ మల్లేష్, ధరపల్లి సిఐ భిక్షపతి, నిజామాబాద్ సబ్ డివిజన్కు చెందిన 13 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్తో కలిసి బాన్సువాడ రూరల్, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని గ్రామాలలో సంబంధిత శాఖల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజంగా ఇంటి నిర్మాణానికి స్థలం ఉన్న నిరుపేద ప్రజలను గుర్తించి వారి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఇళ్లను మంజూరు చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరేలా చూడాలని అన్నారు. ఇల్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని, అలాగే ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పర్యవేక్షించాలని సూచించారు. గతంలో గృహలక్ష్మి పథకం క్రింద ఇల్లు మంజూరైన వారిలో అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలని కోరారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఇళ్ల మంజూరు కార్యక్రమం కొనసాగుతోందని అర్హత ప్రధాన ప్రమాణమని వెల్లడించారు. 25-26 సంవత్సరానికి గాను 4,50,000 ఇళ్లు మంజూరైనవి. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైనవి. మన గ్రామాలలో ఎవరికైతే జాగాలు ఉన్నాయో జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తున్నాం. దానికి L1 అంటారు. L1 L2 అంటే పేదవాళ్ళే కానీ వారి స్థలం లేదు. అది తర్వాత, ఇది అయిన తర్వాత ఆస్తులున్నవారు, ఉద్యోగస్తులు, డబ్బులున్న వారు దరఖాస్తు పెట్టుకున్నారు. అది L3, అది పక్కన పడేస్తుంది. వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమే, బెడ్రూమ్ ఆనుకునే టాయిలెట్, ఒకటి టాయిలెట్, ఒక చిన్న వంటశాల, ఒక 6, అంటే మొత్తం దాని కొలత అంటే 20/20 లేదా 22/18. ఎక్కడికి వెళ్ళి 400 స్క్వేర్ ఫీట్ల కొలతకు 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఫ్రీగా ఇచ్చేటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేటువంటి మనం చేస్తా ఉన్నాం. నాకు కూడా గృహ సర్కులు ఇచ్చారు. నేను ఎలిజిబుల్ కాదు, నాకు ఇవ్వకండి, నా పేరు ఉండదు గృహ కింద. అప్పుడు అది ఇచ్చేసి కాగితం పొరపాటు జరిగేటప్పుడు ఇది ఇవ్వకండి. ఎలిజిబుల్ కాకపోతే ఎక్కువ చెప్పిన ఇవ్వకండి. ఎమ్మెల్యే గారు చెప్పినా, సబ్ కలెక్టర్ చెప్పినా, చైర్మన్ గారు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా దయచేసి ఎలిజిబుల్ కానటువంటి వారి పేరు మాత్రం ఇస్తే వీరే బాధ్యులు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. మే 8న అఖిల భారత రైతు ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని విద్యానగర్లో గల మార్క్స్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, మార్కెట్ బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావనే లేదని అన్నారు.
దీని వలన దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అవుతోందని ఆయన తెలిపారు. ఇది రైతాంగానికి ఎలాంటి లాభం చేకూర్చదని, కేవలం కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారులకు ఉపయోగపడుతోందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్భవించవలసిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరలను పొందలేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు రైతు శ్రేయస్సును కోరి ఎలాంటి చట్టాలు చేయటం లేదని అన్నారు. కేవలం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల్ని ఆశించి చట్టాల్ని రూపొందించడం దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. కావున మే 8వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను రాష్ట్రంలోని రైతాంగమంతా హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బి రాములు పాల్గొన్నారు. ఏదైతే 3 రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల 3 చట్టాలు ఉన్నాయో ఆ 3 చట్టాలకు బదులుగా ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ముందుకు తీసుకొస్తుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎంఎస్పీ గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అట్లాగే ఈరోజు ప్రధానంగా ఏదైతే వ్యవసాయ రంగంతో పాటు మా గృహ అవసరాలకు కూడా వాడుకునే విద్యుత్ సవరణ బిల్లు పేరు మీద తీసుకొచ్చి భారాన్ని పెంచే విధంగా తీసుకొస్తుంది. ఆ విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అట్లాగే రైతాంగానికి రుణ చట్టాన్ని ఏదైతే రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి అనేక డిమాండ్లతోని, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేస్తున్నామని చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా ఆ హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ ఇవాళ ఏకకాలం చేస్తారని చెప్పి 30 నుంచి 40% కూడా పూర్తి కాలేదు. రైతు భరోసా 15,000 రూపాయలు 2 పంటలకు ఇస్తారని 12,000కే కుదించేసి అది కూడా పూర్తి చేయలేదు. అట్లాగే ఈ రోజు ఏదైతే ప్రధానంగా ధరణి స్థానంలో భూపాలకు తీసుకొచ్చేసి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి యాడుంది అక్కడనే ఉంచుడు తప్ప ఏ మాత్రం మౌలికంగా మారలేదు. ఇవాళ సోలాకాండ అనే దాన్ని కూడా ముందు ఇవాళ కొనసాగిస్తా ఉంది. గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు మహమ్మారి జనజీవనాన్ని తలకిందులు చేస్తోంది. పర్యావసనాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, వైద్య, గ్రామ పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో నవిపేట మండల కేంద్రంతో పాటు జన్నెపల్లి, ఫకీరాబాద్, ఫతేనగర్ గ్రామాల్లో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సిఐ కరుణప్రసాద్, నవిపేట ఎస్ఐ వినయ్, వైద్యాధికారి కావ్య, ఎక్సైజ్ ఎస్ఐ గంగాధర్తో కలిసి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం యువతకు ఆట వస్తువులు అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల ఎంతో మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, లక్షల రూపాయలు ఆసుపత్రి పాలు చేసి కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతోందని అన్నారు. ప్రస్తుత కాలంలో యువత గంజాయి, మత్తు పదార్థాలు సేవించి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, బంగారు భవిష్యత్తును చీకటిమయం చేసుకోవద్దని ఉద్బోధించారు. నార్కోటిక్ బ్యూరో, పోలీసు, ఎక్సైజ్ పోలీసు కొరడా తెలిపిస్తుంది. 100% ప్రభుత్వం దీని మీద తీవ్రంగా కృషి చేస్తుంది, కంట్రోల్ చేయాలని. ఈ మధ్య కాలంలో డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన ఎక్కడైతే కంపెనీలో డ్రగ్స్ తయారవుతుందో మెటీరియల్, ఆ మెటీరియల్ తయారు చేసే కంపెనీ ఒక 3-4 సంగారెడ్డి లిమిట్స్, మెదక్ లిమిట్స్లో ఉంటే 270 కోట్ల ఆస్తులకు సీజ్ చేసేసి, కంపెనీ ఆస్తులు ఉంటాయి కదా, ఆ కంపెనీ ఆస్తులన్నీ సీజ్ చేసి, అది కాకుండా ఆ ఇన్వాల్వ్ అయిన దాంట్లో వాళ్ళ బంధువులని, వాళ్ళ తమ్ముడిది, అన్నది, పెద్దనాన్నది, చిన్నాన్నది, అక్కడి చెల్లి ఆస్తులు ఉన్నాయి. కారు కానీ, మోటార్ సైకిల్లో కానీ, ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ, పొలాలు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, బ్యాంకు ట్రాన్సాక్షన్, టోటల్ లీగల్ మనీ నుంచి సంపాదించిన ఒక సింపుల్గా కేసు అయితే వాటన్నింటినీ జప్తు చేసి గవర్నమెంట్కి రాస్తుంది. కోర్టు కేసు కావాలంటే 6 నుంచి 8 ఏళ్ళు, పనిష్మెంట్ వచ్చేటందుకు 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు బయట పనిష్మెంట్ వస్తుంది, 10 సంవత్సరాలు జైల్లో చిప్పకూడదు తినాల్సి వస్తుంది. అప్పటి వరకు ఆ ఆస్తులు గవర్నమెంట్ దగ్గర సీజ్ అయి ఉంటాయి.
కల్తీ కళ్ళు సేవించి అనారోగ్యాల బారిన పడొద్దని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యాంటీ నార్కోటిక్ బ్యూరో సిఐ పూర్ణేశ్వర్ అన్నారు. కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలతో పాటు హంగర్గా, ఎత్తుండ గ్రామాలలో కల్తీ కళ్ళు వద్దు, జీవితం ముద్దు అనే నినాదాలు చేస్తూ అధికారులు, నాయకులు యువకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్ల రద్దును కోరుతూ మే 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసిందని అన్నారు. వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని ఆమె తెలిపారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని అన్నారు. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మిక ఉద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తోందని దుయ్యబట్టారు. కులం, మతం, అస్తిత్వ భావాజాలంతో కార్మిక ఉద్యమం దెబ్బతీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కావున కార్మిక ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలిచ్చిన మే 20న దేశవ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త చారిత్రక సమ్మెను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను తునగదొక్కాలని, అదేవిధంగా 29 చట్టాలను 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కోడ్లలో ముఖ్యంగా కార్మికులు ఇవాళ సంఘం పెట్టుకోవద్దు, సమ్మెలు చేయొద్దు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, ఇట్లా అనేక విధానాలను తీసుకొని రావడం జరిగింది. ఏదైతే 8 గంటల పని విధానాన్ని ఇవాళ 12 గంటలు చేయాలని తీసుకొని రావడం జరిగింది.
ఇవాళ త్యాగాలతోటి కూడుకున్న 29 చట్టాలను పూర్తిగా ఇవాళ వ్యతిరేకిస్తుంది. ఇవాళ 4 కోడ్లను తీసుకొని వచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఈ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏదైతే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అనేది, దాంతోపాటు ఇవాళ మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ దీన్ని ఏదైతే ప్రభుత్వం దీన్ని వెంటనే ఆపాలి అనేది, దాంతోపాటు ఏదైతే ఇవాళ రైతు నల్ల చట్టాలను తీసుకొని వచ్చిందో ఈ రైతు నల్ల చట్టాలను రద్దు చేసుకోవాలి అనేది, దాంతోపాటు ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ప్రజలపై భారాలు మోపుతోంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో మట్టి లాంటి మనుషులను మరఫిరంగులుగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కోటగలిలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర ఉద్యమంలో మట్టిలాంటి మనుషులను మరఫిరంగులుగా చేసే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అటవీ భూములపై ఆదివాసులకి హక్కులుండాలని, విదేశీ పరాయి పెత్తనాలను ధిక్కరించిన ధీశాలి అని ఆయన అన్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అల్లూరి స్ఫూర్తితో ప్రతిఘటించాలని అన్నారు. అడవులపై ఆదివాసులు గిరిజనులకే హక్కులుండాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దోపిడీ పీడనలు లేని సమాజం కోసం మతోన్మాదానికి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే అల్లూరికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్భంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మన్యం ప్రజల్ని ఐక్యం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడ రాడించినటువంటి అల్లూరి సీతారామరాజుకు ఈ సందర్భంగా విప్లవాభినందన తెలియజేస్తూ, ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడితే ఇవాళ మన దేశంలో మన పాలకులు పాలిస్తున్నటువంటి ఈ దేశంలో అనేక సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడుల్ని భారత పాలకులు ఆహ్వానించి భారత ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక దేశభక్తిగా పోరాటం వల్ల, అంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడడమే దేశభక్తి అనేటటువంటిది ఏదైతే పోరాడి నిరూపించినటువంటి అల్లూరి సీతారామరాజుకు మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా విప్లవాభినందనం తెలియజేస్తూ ముగిస్తున్నాం. పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఉంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ స్పష్టం చేశారు. పార్టీ అధికారంలో లేకున్నా కష్టకాలంలో వారంతా వెన్నంటి ఉన్న వారి శ్రమ వృధా కాదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తూ తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కష్టకాలంలో వెన్నంటి ఉన్న కార్యకర్తలను మర్చిపోదని, వారికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని భరోసా ఇచ్చారు. నాయకులు, సీనియర్ కార్యకర్తల సూచనలను సైతం పరిగణలోకి పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. వారు చేస్తున్న ఆరోపణలను నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని తాహిర్ బిన్ హమ్దాన్ సూచించారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు,
రేపు రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీ నిర్మాణం ఈ నియోజకవర్గంలో ఉందా లేదా నాకు తెలిసినంత మట్టుకు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాకు ప్రతిరోజు కాంటాక్ట్ లో ఉంటాడు. ఆ అధ్యక్షుడు ఆయన కార్యవర్గం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పార్టీ ఇచ్చినటువంటి నియమం నిబంధన ప్రకారంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి రేపు ఆయన ఈ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించడానికి 5 పేర్లు ఖచ్చితంగా ఈ పట్టణం నుంచి మేము ఆ పేర్లను తీసుకుంటాం. దానికి ప్రొఫార్మా నా దగ్గర ఉంది. ఆ మీకు అందజేస్తాం. ఆ ప్రొఫార్మాలో నిన్న కంది శ్రీనివాసరెడ్డి గారికి మేము ఆదేశించాం. కంది శ్రీనివాసరెడ్డి గారు మీకు ఆయన పట్టణానికి అధ్యక్షుడుగా ఎవరు కావాలనుకుంటారో సామాజిక వర్గంగా 5 పేర్లు, ఆ పేర్లతో పాటు ఈ 3 ఫోటోలతో పాటు ఆధార్ కార్డ్, అదే విధంగా ఓటర్ ఐడి కార్డు ఉండాలనేటువంటి మాట చెప్పాం. ఇప్పటి వరకు 8 రోజుల నుంచి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉంటున్నాడు. ఆయన ఉన్న తర్వాత రేపు మా గైడ్లైన్స్ ప్రకారంగా 2017 కన్నా ముందు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆదేశం పార్టీది ఉంది. స్త్రీల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని బహుళజాతి కంపెనీల లాభాల కోసం అందాల పోటీలు నిర్వహిస్తూ దిగజారుస్తున్నారని మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని, లేని ఎడల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో నిర్వహించనున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. మిస్ వరల్డ్ అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు ఆకుల అరుణ, స్త్రీ విముక్తి జిల్లా అధ్యక్షురాలు పోసాని, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అందాల పోటీలకు ఖర్చు చేయటం దుర్మార్గమని అన్నారు. స్త్రీల వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని బహుళజాతి కంపెనీల లాభాల కోసం అందాల పోటీలు నిర్వహిస్తూ దిగజారుస్తున్నారని తెలిపారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచి అందాల పోటీలను నిర్వహించడం మానుకోవాలని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. స్త్రీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, పీఓడబ్ల్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, సంజన, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, సతీష్, మనోజ్, మహిపాల్, పీఓడబ్ల్యూ అమూల్య, మంజుల, సవిత, ఎస్ఎఫ్ఐ రాజు, ఐఎఫ్టియు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 72వ ప్రపంచ అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ అందాల పోటీలు ఇక్కడ మహిళలను అవమానించడమే అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. 72వ ప్రపంచ సుందరి పోటీలు మన తెలంగాణలో జరగడము మాకు గర్వకారణం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాలలో ఆడపిల్లలకి చదువుకోవడానికి సరిగ్గా అవకాశాలు లేవు. వాళ్ళ స్కూళ్ళల్లో బాత్రూమ్ సౌకర్యాలు లేక చాలామంది పిల్లలు స్కూల్స్కి చదువుకి దూరం అవుతున్నారు. ఈ అవకాశాలను కల్పించకుండా దేశం ముందు పోతుంది అని చెప్పేసి అందాల పోటీలను నిర్వహించడము ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ అందాల పోటీలు ఆగిపోయే వరకు మేము పోరాడతామని చెప్పి చెప్తున్నాము. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీనివాస్ శర్మ, రోహిత్ శర్మలచే స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలను వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిపించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్బర్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ తీగుళ్ల గంగామణి, రాజ వరప్రసాద్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అందరి అభిప్రాయాల మేరకు పార్టీ సంస్థాగత పదవుల్లో నియమిస్తారని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు శేఖర్ గౌడ్ చెప్పారు. ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి ఆశావాహుల పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపుతామని స్పష్టం చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనలతో నిర్మల్ జిల్లాలో సంస్థాగత పార్టీ పదవుల నియామకం కోసం పీసీసీ పరిశీలకులు ఎం చంద్రశేఖర్ గౌడ్, ఎండీ అవైస్, నిర్మల్ జిల్లా పరిశీలకుడు శేఖర్ గౌడ్ పర్యటించారు. ఈ క్రమంలో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత పదవుల నియామకం కోసం జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిలలో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని ఆశావాహుల జాబితాను తయారు చేసి అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణ పటేల్, విఠల్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా కాంగ్రెస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు, బ్లాక్, మండల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి కూడా మీకే సఖ్యత లేక పార్టీ విచ్ఛిన్నమైపోయినది. దయచేసి మొట్టమొదటి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మేమేదో ఆశామాషిగా రాలే, హైకమాండ్ మమ్మల్ని బట్టిగా పంపలే. మేము మీ అందరి మంచి కోరి, మీ నాయకుల మంచి కోరి, మీ అందరినీ రేపు ఉన్నత స్థానాల్లో చూడాలనే ఉద్దేశంతో మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పైన వేదిక మీద ఉన్నటువంటి ఎన్నికలు లేవు. ఇప్పుడు ఏ ఎన్నికలున్నా కాంగ్రెస్ పార్టీ సైన్యండి, కాంగ్రెస్ పార్టీ రథసారథులండి. మీరంతా మరి జెండా మోసి 10 సంవత్సరాలు ప్రభుత్వం లేకుండా మరి పడినటువంటి బాధలు అవగమ్య గోచరం. ఆ బాధల్లో మేము కూడా ఉన్నాం. మేము కూడా అటువంటి బాధలు పడ్డాలనే మరి అటువంటి సందర్భంగా మీరంతా మీ నాయకులకు అడుగు జాడలో నడుస్తూ మరి ఇటు విఠల్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు నారాయణ పటేల్ గారు కానివ్వండి, మరి దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక అధిష్టానం ఆదేశించిన విధంగా మీరు కూడా సైకతగా ఉండి మీ కార్యకర్తలను మనం వారి మనోభావాలను గుర్తెరిగి మరి వారికి అండగా ఉంటేనే మరి రేపు మరి వారు సర్పంచులుగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా గెలిచే అవకాశం ఉంటుంది. గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లుకు బానిసలుగా మారితే కుటుంబాలు వీధిన పడతాయని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ రాము నాయక్ అన్నారు. ప్రజలు దుర అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనా తీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ సన్మార్గంలో నడిచేలా దృష్టి పెట్టాలని సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లుతో ఎదురయ్యే దుష్ప్రభావాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాము నాయక్ మాట్లాడుతూ కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మత్తు పదార్థాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతోందని చెప్పారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంజు, డాక్టర్ శరత్ చంద్ర, సెక్రటరీ వినోద్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారు చెప్పినట్టు ఒక 3 వారాల క్రితం బాన్స్వాడ పట్టణం చుట్టుపక్కల విలేజెస్లో ఈ కల్తీ కల్లుతో ఎఫెక్ట్ అయి ఒక 83 మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మేము వెళ్ళి ఎవరైతే ఈ ఎఫెక్ట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళకు వెళ్ళి విచారించడం, మాట్లాడాము. తర్వాత అడ్మిట్ అయిన వాళ్ళ పర్సన్స్కి మేము మా దగ్గర ఉన్న డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా టెస్ట్ చేసిన వాళ్ళకు, అంటే వాళ్ళు తాగింది నార్మల్ కల్లా లేకుంటే ఏమైనా కల్తీ కల్లా అని చెప్పేసి మేము ఆ డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా వాళ్ళకి టెస్ట్ చేస్తే ఒక్కొక్క విలేజ్ నుంచి 5 మందిని సెలెక్ట్ చేసుకొని ఉన్న ఎన్ని విలేజ్ నుంచి అడ్మిట్ అయ్యారో అన్ని విలేజ్ నుంచి పర్సన్స్కి మేము టెస్ట్ చేయడం జరిగింది. అన్ని టెస్ట్లలో ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్ అనేది ఐడెంటిఫై అయింది మనకు. సో ఇక్కడ కళ్ళు తాగిన వాళ్ళ ప్రతి వారి దగ్గర టెస్ట్ చేయగా మనకు ఐడెంటిఫై అయింది ఏంటంటే ఆల్ప్రాజోలం అనే డ్రగ్.
సో మీరు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కళ్ళు అంటే ఇప్పుడు మనకు చెట్టు ద్వారా వచ్చేది, చెట్టు నుంచి తీసే కళ్ళు కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక డ్రగ్ ద్వారా డ్రగ్ మిక్స్ చేసి ఈ కళ్ళుని తయారు చేస్తున్నారు. మామూలుగా వాటర్లో పౌడరు చాక్రీని కలిపి వీటితో పాటు ఒక ఆల్ప్రాజోలం అనే ఒక డ్రగ్ ని మిక్స్ చేయడం వల్ల ఆ మత్తు వస్తున్నది. దాని ద్వారా మీరు కళ్ళు అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. బట్ దానివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు అవుతుందని మీరు తెలుసుకోవాలి. కల్తీ కళ్ళు వద్దు, జీవితం ముద్దు అని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ రమేష్ అన్నారు. కల్తీ కళ్ళు సేవించడంతో అనారోగ్యాల బారిన పడతారని, కుటుంబాలు ఛిద్రమవుతాయని ఆయన వివరించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బుధవారం మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ కల్తీ కల్లుతో ఎదురయ్యే అనార్థాలను వివరించారు. ప్రజలు, యువత గంజాయి, కల్తీ కల్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని ఆయన చెప్పారు. కల్తీ కల్లు, గంజాయి నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గంజాయి క్రయ విక్రయాలపై పోలీసులకు సమాచారం ఇచ్చి సమాజహితం కోసం భాగస్వాములు కావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణ, ఎస్ఐ సాయన్న, ఏఎస్ఐ రాజు, పంచాయతీ సెక్రటరీ గంగాధర్, విద్యార్థినులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నూతనంగా ఎన్నికైన జిల్లా మాల మహానాడు కమిటీ సభ్యులు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను శాలువాతో సన్మానించారు. గడుగును కలిసిన వారిలో జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అల్క కిషన్, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవిదాస్, వినయ్ తదితరులు ఉన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బుధవారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నుడా చైర్మన్ కేశవేణు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అంతిరెడ్డి దేవేందర్, కొండపాక రాజేష్, సుదర్శన్ రావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, కల్తీ కల్లుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొదట ఏసీపీ, 5వ టౌన్ ఎస్ఐ మరియు సిఐ ఆధ్వర్యంలో నాగారంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, కల్తీ కల్లు లాంటి వ్యసనాలకు గురి కావద్దని సూచించారు. సాలురా మండల కేంద్రంలో తెలంగాణ నార్కోటిక్ ఏసీపీ సోమనాథం, సిఐ విజయబాబు, ఎస్ఐ మత్స్యేందర్ రెడ్డి, శిక్షణ ఎస్ఐ రమ, ఎక్సైజ్ ఎస్ఐ జలీల్ అహ్మద్ కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నివారణకై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ కల్తీ కల్లుకు బానిసై ప్రజలు కొన్ని రోజుల తర్వాత పిచ్చివాళ్లుగా మారతారని తెలిపారు. గంజాయి, కల్తీ కల్లుకు అలవాటు పడితే జీవితం నాశనమవుతోందని చెప్పారు. ముఖ్యంగా యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల్లో చేసిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చేసిన కార్యకర్తలకే అందలం, వారి శ్రమ వృధా కాదని ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో
ప్రారంభించిందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.